హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఉన్న వ్యుత్పత్తార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు మరియు నానార్థాలు అనేవి నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా వ్యుత్పత్తార్థాలు చూసుకున్నట్లయితే గురువు అంటే అంధకారమును అజ్ఞానమును పోగొట్టేవాడు, ఉపాధ్యాయుడు. తిథి మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు, గృహగతుడు. దశరథుని యొక్క కుమారుడు శ్రీరాముడు. ధార్మికుడు, ధర్మాన్ని ఆచరించేవాడు, పుణ్యాత్ముడు. నగరం, కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. పక్షి, ధ్వంసకుడు, పక్షులను ధ్వంసించేవాడు, వేటగాడు. భాస్కరుడు, కాంతిని కలుగజేయువాడు, సూర్యుడు. విద్యార్థి, విద్యను అర్జించేవాడు అని ఉంది. నెక్స్ట్ విహంగం, ఆకాశంలో వెళ్ళునది పక్షి. శరీరం, రోగాదులచే శిథిలమయ్యేది మేను. శూరుడు, శౌర్యం ప్రదర్శించేవాడు, వీరుడు. హృదయం, హరింపబడునది గుండె. క్షేత్రం, దైవం వెలిసిన ప్రాంతము, దేవాలయం. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే పర్యాయ పదాలు. ఆంక్ష, కోరిక, వాంఛ, ఈప్సితం. ఆశ, ఇచ్ఛ, ఈప్స, కాంక్ష. ఇల్లు, ఆవాసం, గృహం, నిలయం. ఉన్నతి, వికాసం, అభివృద్ధి, ప్రగతి. ఉపాధ్యాయుడు, గురువు, చదువు చెప్పేవాడు. వడలు, శరీరం, మేను, దాహం. కథనరంగం, యుద్ధభూమి, రణస్థలి, రణరంగం. కలిమి, సంపద, ఐశ్వర్యం. కొండ, పర్వతం, గిరి, అద్రి. కొడుకు, అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు. కోవెల, గుడి, దేవాలయం, దేవస్థానం. చిత్తము, మనసు, హృదయము. జలం, నీరు, ఉదకము, తోయము. జెండా, కేతనము, పతాక ధ్వజం. తండ్రి, అయ్య, జనకుడు, పిత. తీరము, దరి, ఒడ్డు, కూలం. తేజం, వెలుగు, కాంతిపుంజం, ప్రకాశం. నగరం, పురము, పట్టణము, వీడు. పరిమళం, సువాసన, తావి, సుగంధం. పసిడి, బంగారం, స్వర్ణం, కనకం. భార్య, అర్ధాంగి, ఆలు, ఇల్లాలు. కథనరంగం, యుద్ధభూమి, రణస్థలి. వనిత, పడతి, మహిళ, మగువ. సంవత్సరం, వర్షం, వత్సరం, ఏడాది. నెక్స్ట్ వన్ ప్రకృతి వికృతులు. అక్షరం, అక్కరం. అద్భుతం, అబ్బురం. ఆశ్రయం, ఆసరా. కాంక్ష, ఖర్చు. చంద్రుడు, చందురుడు. తీరం, దరి. దీపం, దివ్వె. ధర్మం, దమ్మం. పంక్తి, బంతి. ప్రకృతి వికృతులేనండి. పక్షి, పక్కి. భోజనం, బోనం. యోధుడు, జోదు. రత్నం, రతనము. విధం, వితం. సంధి, సంధి. స్తంభం, కంబం. స్థలం, తల. స్నానం, తానం. నెక్స్ట్ నానార్థాలు. అంకురం, మొలక, జలము, రక్తము. గంగ, నది, భగీరథి, నీరు. చీర, నారచీర, గోచి, రేఖ. తార, నక్షత్రం, ఓంకారం, వాలి, భార్య. తీర్థం, నీరు, పుణ్యస్థలం, పుణ్యనది. దర్శనం, చూపు, కన్ను, బుద్ధి. దివి స్వర్గం, ఆకాశం, పాలపిట్ట.
ధర్మం పుణ్యం యాగం న్యాయం. ప్రతిష్ట కీర్తి స్థాపన గౌరవం. ఫలము పండు ప్రయోజనం పంట. బ్రతుకు జీవితము జీవితకాలం జీవనోపాయం. మందిరం గుడి ఇల్లు శరీరం. నెక్స్ట్ వన్. మాట పలుకు నింద వార్త. మిత్రుడు సూర్యుడు స్నేహితుడు. రక్తం ఎరుపు రుధిరం రాగి. వర్షం వాన సంవత్సరం జంబూద్వీపం. విహగము పక్షి మబ్బు బాణం. సంతానం బిడ్డ ఒక కల్పవృక్షము కులము. సమాజం సభ మనుషుల గుంపు ఏనుగు. సీమ దేశం వరిమడి గుర్తు. సుధ అమృతపాలు సున్నం.